హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈరోజు తెలంగాణ స్టేట్లో మరి కరాటే మార్షల్ ఆర్ట్ అంటే మన సీఎం కప్ గురించి మొన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రోగ్రాం జరిగింది. మనకు సీఎం కప్ అందులో ఒక చిన్న ప్రాబ్లం అయింది. ఆ విషయంలో మనకు మాట్లాడడానికి ఈరోజు మల్లికార్జున్ కరాటే మాస్టర్ సీనియర్. సో ఆ విషయంలో నిన్న కూడా మనం చేసినాము. నిన్న మనకు లైవ్లో రాలేదు, కానీ ఫోన్లో మాట్లాడాడు. కానీ ఈరోజు మన స్టూడియోకు కేకే స్టూడియోకి వస్తూ జరిగింది. అన్న రండి, నమస్తే. బాగున్నారా మాస్టర్ గారు? సో ఈరోజు తెలంగాణ స్టేట్లో అందరికీ మాస్టర్కి అర్థం కావాలి అంటే మనం లేము లైవ్లో. మరి ఈరోజు మన లైవ్లో మల్లికార్జున్ మాస్టర్ గారు వచ్చిండు. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు గొడవ జరిగింది, దాంతో పాటు మనకి ఇక్కడ టీవీలో కూడా వచ్చి జరిగింది, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చి జరిగింది. సో ఇక్కడ జగిత్యాలలో పవన్ కు దాడి జరిగిందని కూడా వచ్చి జరిగింది, అన్యాయం జరిగిందని కూడా మనం న్యూస్ చూస్తున్నాము. సో ఇక్కడ ఇది ఒక విషయం మనం మాట్లాడడానికి, ఇది ఎంతవరకు నిజం అనేది కూడా మనకు మల్లికార్జున్ గారు మనకు శూన్యంగా చెప్పడానికి మనకు ఛాన్స్ ఉంది. సో సార్ అసలు ఏమైంది, అసలు స్టేడియంలో ఈ సేమ్ కప్ లో ఏం జరిగింది, అసలు ఏమైంది సార్? ఒకసారి మీరు చెప్తే అందరికి అర్థం కావాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని అంటే ఒక వన్ సైడ్ అయిపోతుంది. ఓకే, యాక్చువల్గా ఇంకా కేకే న్యూస్కి శుభోదయం తెలుసు. ఓకే, కరాటేని ముందు ఎప్పుడు కూడా మీరు మంచి మార్గం నడవాలని ప్రతి ఒక్క ఈవెంట్స్ మీరు తీసుకుంటూనే ఉన్నారు. చాలా గొప్ప పరిణామం. దాంట్లో పరిణామంగా మొట్టమొదటిసారి పిసిసి అధ్యక్షుడు అయినాడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కరాటే మంచి స్థానంలో ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత క్రీడల్ని గుర్తించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా సీఎం కప్ పేరిట, ఎందుకంటే మన భారతదేశం మొత్తంలో కూడా తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఒక సీఎం కప్ అనే టైటిల్ని ఎంచుకొని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మన ప్రభుత్వం తీసుకోవడం, అందులో మన కరాటేని యాడ్ చేయడం చాలా గొప్పగా, మేము చాలా అదృష్టంగా మనం అందరం కరాటే మాస్టర్లు చాలా మంచి పరిణామాలు ఆశించాం. ఎందుకంటే మాస్టర్లు ఎంతో మంది, వేలాది మంది మాస్టర్లు దీనిలో జీవనోపాధి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఏ స్పోర్ట్స్లో లేని లక్షల మంది క్రీడాకారులు మన కరాటేలో ఉన్నారు, మన మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు. అంటే అందరికీ మంచి జరుగుతుందని ఒక ఆశ మన దాంట్లో కలిగింది. వాస్తవానికి చాలా మంచి పరిణామం సీఎం కప్లో మన కరాటేని చేర్చడం. అలా మహేష్ గౌడ్ గారు చాలా యాక్చువల్ కరాటే లేకుండే మహేష్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా కరాటేని ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో కరాటేని ఇన్వాల్వ్ చేయడం, తర్వాత 33 జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించడం, తర్వాత అన్ని జిల్లాలను తీసుకొచ్చి స్టేట్ వైడ్ గా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఎంచుకోవడం, అక్కడ మనం జిల్లా మీట్ పెట్టుకుని స్టేట్ మీట్ చేయడం జరిగింది. ఓకే, అయితే సార్ ఏమంటున్నా, ఇది అదంతా బాగానే ఉంది, మీరు చెప్పేదంతా వర్షం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, కానీ ఈరోజు తెలంగాణ స్టేట్లో ఒక సీఎం కప్ పెడుతున్నాము అని అన్నప్పుడు అన్ని జిల్లాలకు స్టేట్మెంట్ పోవాలి. అంటే ప్రతి జిల్లాలో 2 మాస్టర్లు తీసుకొని 66 మంది ఇన్స్ట్రక్టర్స్ అవుతారు. అంటే మీరున్నారు, మీ జిల్లాకు ఒక 2 తీసుకొని అంటే గ్రౌండ్ వర్క్ చేసుకొని ఆ తర్వాత సీఎం ప్రోగ్రామ్ అని అనౌన్స్ చేయాలి. అది కాలేదని ఇప్పుడు తెలంగాణ మాస్టర్లు అందరూ అదే లొల్లి. దానిపైన మీరు ఇది వాస్తవం కావచ్చు, ఎందుకంటే అన్ని జిల్లాలకు సంబంధించిన మెమోరాండం జిల్లాల నుంచి ఇవ్వాలి. అయితే ఇది ఎప్పుడైందంటే మనకు సీఎం కప్ పెట్టినప్పుడు కరాటేని ఇన్వాల్వ్ చేసినప్పుడు దయచేసి మాస్టర్లకు అందరికీ కూడా తెలుసు, సీనియర్ మాస్టర్లకు కూడా తెలుసు, జిల్లాలో లీడ్ చేస్తున్న వాళ్ళకి కూడా తెలుసు, జిల్లాల సెలక్షన్స్ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఎటువంటి ఫండ్ ఇవ్వలేదు. ఇది బాగా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సొంత డబ్బులతోటి ఎవరైతే అక్కడ బాధ్యత తీసుకుంటారో వారు బాధ్యత రహితంగా ఆడ నిర్వహించి ఆ మ్యాట్లు వేయడము, లేకపోతే అక్కడ ఎవరైనా ఫుడ్ పెట్టాలనుకున్నా, నీళ్లు తాగాలన్నా, చాయ్ తాపియాలనుకున్నా అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళకు కరాటే పిచ్చి మీద వాళ్ళు అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇది చెప్పాలన్నదా మనకు తెలుసు, హెచ్జిఎఫ్ సెలక్షన్ జరుగుతాయి, ప్రతి జిల్లాలో జరుగుతాయి, వాళ్ళకు డేట్ వాళ్ళే అనౌన్స్ చేస్తారు. హెచ్జిఎఫ్ లో మీరు ఏంటి సార్? నేను హెచ్జిఎఫ్ లో నేను ఏం లేదు, నేను ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి మాక్సిమం గా హెచ్జిఎఫ్ లో మీరు ఏం పోస్ట్ ఉన్నారు ఇప్పుడు స్టేట్ లో? హెచ్జిఎఫ్ అనేది స్కూల్ గేమ్ ఫెడరేషన్, మన కరాటేకి సంబంధం లేదు. నేను టోర్నమెంట్ కమిషన్ వైస్ చైర్మన్ ఆఫ్ కియో, నేషనల్ టోర్నమెంట్ కమిషన్ టోర్నమెంట్ కమిషన్ వైస్ చైర్మన్, టోర్నమెంట్ కమిషన్ వైస్ చైర్మన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియా. ఇప్పుడు సెక్రటరీ, ప్రెసిడెంట్ ఇవన్నీ అంటే తెలంగాణ స్టేట్ మీకు ఏమి ఇచ్చారు? ఏం లేదా? తెలంగాణ స్టేట్ నుంచి నాకు ఏం లేదు. నేను తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నా. 101% గా తెలంగాణ స్టేట్ లో జరుగుతున్నాయి అన్ని కాదు, మన భారతదేశంలో మిగతా సభ్యులు గానీ, సెక్రటరీ గానీ, ప్రెసిడెంట్ గానీ, లేకపోతే దానికి ఉన్న
మిగతా క్యాండిడేట్ అందరూ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకు మరి పట్టించుకుంటారు సార్ దీన్ని? ఎందుకు పట్టించుకుంటలేరు? ఇప్పుడు ఇది సీఎం సెలక్షన్స్ అన్నది ఒక కియో అని, కాయ్ అని, ఏఐకేఫ్ అని అట్లా సంస్థకు సంబంధం లేదు. ప్రతి ఒక్క స్టైల్ వాళ్ళు ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పుడు కూడా మీరు అడగండి, ప్రతి ఆర్ట్ కి సంబంధించిన వాళ్ళు కియో ఇందులో పార్టిసిపేట్ చేసారు. ఒక కియో ఒకటి పార్టిసిపేట్ చేయలే. కియోకి సంబంధం లేదు, ఇది కియోకి సంబంధం లేదు. సీఎం కప్ అనేది కియోకి సంబంధం లేదు. అవును, ఏ స్టైల్ సంబంధం లేదు. ఏ స్టైల్ సంబంధం లేదు. ఎవరైనా వచ్చి ఆడిన ఓపెన్ తెలంగాణ స్టేట్ ఓపెన్ ఎవరైనా ఆడచ్చు. సార్ మన క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ ఒక స్టూడెంట్ కు అన్యాయం జరిగింది, ఒక స్టూడెంట్ కొట్టిర్రు అని ఒక సమాచారం, దానిపైనే మనం ఒక డిబేట్ పెట్టడం జరిగింది. ఇలా మన మాట్లాడుకున్న భాష ఏంటంటే, మాట్లాడుకున్న పద్ధతి ఏంటంటే, ఇలా తెలంగాణ స్టేట్ మొత్తం మంది ఇన్స్ట్రక్టర్స్ చెప్పలేకపోతున్నారు, వాళ్ళు దేనికి చెప్పలేకపోతున్నారు అనేది కూడా మనకు అర్థమైతలేదు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్తలేరు. మరి ఎవరికి భయపడి చెప్తలేరు అని కూడా మనకు అర్థమైతలేదు. విషయం ఏంటంటే, ఇవాళ మీకు కావచ్చు, మాకు కావచ్చు, ఇంకొకరికైనా కావచ్చు దాడి అనేది, దానిపైన మనం మాట్లాడుతున్నాము. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఏ పేపర్ స్టేట్మెంట్ లేకుండా జరిగిందని ఒక మాట. మీరు ఈ ప్రోగ్రామ్ లో ఆ దాడి విషయంలో మీరు ఎలా చెప్తారు, ఎలా మీరు సపోర్ట్ చేయగలుగుతారు? ప్రోగ్రామ్ తెలియలేదనేది తప్పు మాట. సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లలో ఎక్కడెక్కడ సెలక్షన్స్ ఉన్నాయి అన్నది మెమోరాండం ముందే క్లారిటీగా ఉంది. 2 months నుంచి అందులో ఈ రోజు సెలక్షన్స్, ఈ రోజు జిల్లా సెలక్షన్స్, ఈ రోజు రాష్ట్ర సెలక్షన్స్ అన్నది స్పష్టంగా ఉంది. తెలియలేదనడానికి అది ఆస్కారం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ఈ రోజుల్లో ఓపెన్ ఉంది. ప్రతి ఒక్కొక్కరు చిన్న చిన్న మాస్టర్లు కాడికి మొదలు పెడితే పెద్ద మాస్టర్ వరకు ఒక్కొక్క 40-50 గ్రూపులలో, 30-40 గ్రూపులలో వాట్సాప్ లో ఉన్నారు. యాక్చువల్గా షేర్ అవుతుంది అంటే నాకు తెలిసి. ఇక తెలియలేదంటే నేను చూడలేదు కాబట్టి సమాధానం చెప్పలేను. సోషల్ మీడియాలో ఉంది కాబట్టి ఎప్పుడు స్టేట్ సెలక్షన్స్, ఎప్పుడు జిల్లా సెలక్షన్స్ అనేది స్పష్టంగా ఉన్నది. ఒకటి. రెండోది, ఎందుకంటే తెలియలేదనడానికి ఆస్కారం లేదు. రెండోది, ఇక్కడ కొట్టింది అనే దానికి వచ్చినట్టయితే, కొట్టేటప్పుడు చూసింది కానీ వీడియో కానీ ఏమైనా ఉంటే మీరు దయచేసి నాకు మళ్ళీ మీరు షో చేయవచ్చు. ఒకటి. రెండోది, పవన్ అనే వ్యక్తికి దెబ్బలు తిన్న పవన్ అనే వ్యక్తి నేను రాత్రి కూడా మాట్లాడినా, మొన్న కూడా మాట్లాడినా, మీరు లైవ్ లో కూడా మీరు మాట్లాడి నాకు చెప్పారు. అయితే నేను తర్వాత మీరు మాట్లాడినాక కూడా నేను పవన్ తో నాకు మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేశారు, పవన్ నీకు నీ మీద అటాక్ అయిందన్న అంటే, సార్ అయింది సార్ అని. అంటే నాకు పిల్లలకు అన్యాయం జరిగింది అనే మాట సబ్జెక్ట్ అది నాకు తెలుసు తప్ప, కొట్టింది అనేది నాకు రాత్రే నాకు తెలిసింది. నేను మీరు కూడా నాకు కాల్ చేసినప్పుడు చెప్పిన కొట్టింది అనేది మాత్రం నాకు తెలియదండి. 100% గా పిల్లవాడికి అన్యాయం జరిగిందని ఫైట్ చేస్తున్నాడు పవన్. అది నా దృష్టికి కూడా వచ్చింది. అది ఏం జరిగింది అన్నది నేను తర్వాత కూడా క్లుప్తంగా దాని మీద ఆలోచించిన. అది ఎందుకు అన్యాయం జరిగింది, ఏమైంది అన్నది కూడా, దానికోసం కూడా నేను పవన్ తో నేను మాట్లాడతా. ఇంకొకటి మాస్టర్ గారు, ఇక్కడ మన తెలంగాణ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినప్పుడు మన తెలంగాణలో అంటే మనమే ఉండాలి, అంటే మీ అట్లా ఉండాలి. ఈరోజు వేరే ఇన్స్ట్రక్టర్ ఒక ఆంధ్ర నుండి వచ్చి, అంటే ఆంధ్రానా తెలంగాణ తెలియదు, వీళ్ళ చెప్తారు అంతే. మనమైతే క్యాండిడేట్ చూడలేదు, ఆఫీషియల్ మాస్టర్ చూడలేదు. మరి ఆయన ఆంధ్రానా తెలంగాణ ఎందుకు ఇట్లా డిబేట్ చేసి మాట్లాడుతారు వీళ్ళు? అయితే ఇది ఆంధ్ర తెలంగాణ అనే దానికంటే ముందు ఒక విషయం నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఉన్న వాస్తవానికి ఒకటే వర్షన్, కీర్తన్ అన్న వర్షన్ మీరు రాత్రి కూడా డిస్కషన్ చేసాం. న్యూస్ లో కూడా మీ న్యూస్ లో చూడడం జరిగింది. ఇక్కడ కీర్తన్ అనే వ్యక్తి WKF కోచ్, టెక్నికల్ గా ఆయనకు ఒక పోస్ట్ ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తా ఉన్నాడు, అందరికీ తెలిసిన విషయం. అది ఆయనకు క్లారిటీగా ఇన్ఛార్జ్ అని చెప్పి సీఎం కప్ షెడ్యూల్లో ఆయన పేరుంది, అందులో ఉన్నప్పుడు మరి ఆ పేరు ఎవరు పెట్టిరు? అది కావాలని వచ్చింది. అది కావాలని ఇప్పుడు మహేష్ గౌడ్ గారు మన తెలంగాణ స్టేట్ లో ఇంతమంది ఆఫీషియల్ ఉన్నప్పుడు ఆయనే ఎందుకు సెలక్షన్ చేసుకోవాలి, ఆయన ఎందుకు పెట్టాలి అని క్వశ్చన్ సార్ ఇది. రైట్, సూపర్, మంచి ఆలోచన. ఆయన ఎందుకు పెట్టవలసి వచ్చింది అన్నప్పుడు, ఒక టెక్నికల్ గా ఆయన ఒక టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ యొక్క సీఎం సెలక్షన్స్ అనేది నిర్వహించాలనుకుంటే ప్రస్తుతానికి కియో కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అనే ఆర్గనైజేషన్ ఉంది, దానికి అప్రోచ్ అవ్వడం జరిగింది. మేము ఇట్లా సీఎం సెలక్షన్ నిర్వహిస్తా ఉన్నాం, మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో, దీనికి సంబంధించిన అఫీషియల్స్ కావాలి మాకు అని వాళ్ళు కియోకి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అప్రోచ్ అయిన ఫైల్ ద్వారా వీళ్ళ నేమ్స్ రావడం జరిగింది. అక్కడ రిఫరీ చేసింది కూడా AKF, ఏషియన్ కరాటే ఫెడరేషన్ సంబంధించిన AKF అఫీషియల్స్ జాబ్ ఒక 2-3 వచ్చి అక్కడ జాబ్ వర్క్ చేశారు. అంటే వాళ్ళు అక్కడ న్యాయం పద్ధతిగా అక్కడ రిఫరీస్ జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇక తెలంగాణ వాళ్ళు ఎందుకు వచ్చిరా, ఆంధ్ర వాళ్ళు వచ్చిరా అని పక్కన పెట్టాను. ఎందుకంటే నేను కూడా ఆంధ్రప్రదేశ్లో, నేను ఒక టోర్నమెంట్ కమిషన్ మెంబర్ అయి ఉండి నేను కూడా ఆంధ్రప్రదేశ్లో సెలక్షన్స్కి వెళ్తాను. మన వాళ్ళు కూడా వెళ్తున్నారు వేరే స్టేట్లకు.
ఓకే. మన వాళ్ళు వేరే స్టేట్కి వెళ్తున్నాం, వాళ్ళు ఇచ్చినప్పుడు రెమ్యునరేషన్ తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు మేము ఆఫీసర్స్ పిలుస్తారు, మమ్మల్ని పోతాం, జాబ్ చేస్తాం. అంటే ఈ విషయంలో మీరు ఎలాంటి అది ఏం కాదు, అది చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. 100% గా ఏంటంటే రావడం తప్పు అనుకున్నప్పుడు మనం అందరం ఒక తాటిపై ఉండాలి. మన దగ్గర రెవల్యూషన్ కరెక్ట్ గా లేనప్పుడు 100% గా ఎవరికో ఒకరికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మన కియో వచ్చినప్పుడు, కాయ వచ్చినప్పుడు టెక్నికల్ డైరెక్టర్ గా చెన్నై నుంచి ఇక్కడ ఉన్నారు. ఒకసారి మన తెలంగాణ స్టేట్ లో అడిగితే బాగుండు, ఎవరిని అడగ ముందుకు ఆయన సొంత నిర్ణయం తీసుకొని ఆయన పెట్టుడు జరిగింది. కానీ మహేష్ గౌడ్ గారికి ఇంత ఓపిక లేదు, ఇంత పట్టుకొని ఈ యొక్క కరాటేని పట్టించుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదు. అయినా కరాటేని ఇన్ని రోజులు కరాటే ఉన్నా, నేను కరాటే నేర్చుకున్నా కాబట్టి కరాటేని రాష్ట్రంలో గుర్తింపు తీసుకురావాలని వారి ప్రయత్న భాగంగా ఈ రోజు పిల్లలకు న్యాయం జరిగే విధంగా ఈ రోజు ఇన్ని మెడల్స్ వస్తే కూడా దాదాపుగా ఎన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, అన్ని స్పోర్ట్స్ కంటే లక్షల రూపాయలు మన కరాటేకి ఫండ్ వాళ్ళు ఇస్తున్నారు. లక్షల రూపాయలు ఖాళీ ఫస్ట్ ఏంటండి, ఒకటండి నేను చెప్తున్నా, ఖాళీ సీఎం దగ్గర నుంచి వచ్చినాయి ఓన్లీ 3 ఈవెంట్లు 4 ఈవెంట్లే. కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చొని ఈ కీర్తన్ అనే వ్యక్తి మీరు అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్ అని, వారు ఇంకో కొంతమంది అక్కడికి వెళ్ళి మాకు చెప్పకపోవచ్చు కానీ మనకు నష్టం ఏం కలగలేదు కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళి 24 ఈవెంట్స్ తీసుకొచ్చారండి తెలంగాణ రాష్ట్రానికి. ఇది ఎవరికైనా తెలుసా? ఇది ఫస్ట్ 3-4 ఈవెంట్లే ఉన్నది. 3-4 ఈవెంట్లు ఈ రోజు పోయి వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చెప్పుకున్నారో ఏం చేసుకున్నారో ఏందో ఆ భగవంతుని తెలవాలి. కానీ మనం ఒకటే ఏమంటున్నాం అంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మన తెలంగాణకు అన్యాయం జరిగింది అని అంటున్నాం. కానీ ఒక పర్సన్ వచ్చి లీడ్ చేస్తున్నాడు తప్ప అక్కడ అతను ఇంకొచ్చి లీడ్ చేసి మనకు నష్టమేం కలగలేదని నా భావన. ఒకటి రెండోది మనం అందరం ఐక్యంగా ఉంటే ఇంకో పర్సన్ రాడన్నది కూడా నా ఆలోచన. అంటే మనకి ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. సీఎం కప్ అనేది వచ్చింది, సంతోషం. వాస్తవానికి మాస్టర్ గారు, వాస్తవానికి సీఎం కప్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మనకు చాలా హ్యాపీ విషయం. ఎందుకంటే ఇది అందరికి ఇది హ్యాపీ విషయమే. కానీ అవకతవకలు అవుతుంటాయి, ఖచ్చితంగా జరుగుతాయండి. నువ్వు క్యారెక్టర్ మీరు న్యాచురల్ గా మీరు చూసుకోండి, మీరు ఏ గేమ్ లో లేదు, చిన్న చిన్న అవకతవకలు అనేది నేచురల్ గా ఉంటాయి. ఇంకోటి మీరు ఇప్పుడు కీర్తన్ అని అంటున్నారు కదా, నేను మళ్ళీ అన్ని తెలుసుకున్నాను. ఎందుకంటే పొద్దున నాకు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కీర్తన్ అనే వ్యక్తి ఇక్కడే పుట్టాడట, ఇక్కడే పెరిగిందంట, ఇక్కడే ఓటర్ అంట. మరి దాన్ని కూడా మనం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సెక్రటరీ అంటే పోస్ట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో, ఇదేం గవర్నమెంట్ పోస్ట్ కాదు, నామినేటెడ్ పోస్ట్ ఇది. మీతో మాట్లాడడానికి మాస్టరు మనకు లైన్ లో ఉన్నాడు. మాస్టర్ నమస్తే. మాస్టర్ గారు నమస్కారం. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నారా? సరే, స్టూడియో నుండి మాట్లాడు, లైవ్ లో ఉన్నాము. మనకి ఈ రోజు మల్లికార్జున మాస్టర్ గారు మన స్టూడియోకి వచ్చి జరిగింది. మొన్న జరిగిన సీఎం కప్ గురించి కొంచెం మాట్లాడుతున్నాము. మీరు కొంచెం దీనిపైన మీరు మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు మాట్లాడండి, అసలు మీరు ఎక్కడ ఏం జరిగింది అనేది మీ సలహా కూడా కావాలి. చెప్పండి మాస్టర్. ఏమంటున్నా మాస్టర్ గారు, సీఎం కప్ అనేది హ్యాపీ విషయం, ఓకే, సంతోష విషయం తెలంగాణ స్టేట్ లో. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మాస్టర్లు అందరూ ఇక్కడ మనకు కీర్తన సార్ ఎవరైతే ఉన్నారో అది సబ్జెక్టు విషయంలో తెలంగాణ ఆంధ్ర అని ఒకటి భేదం తీసుకొచ్చారు, అదొకటి. దాంతో పాటు 33 జిల్లాల అఫీషియల్ గేమ్ మీటింగ్ జరగలేదు అని ఒక విషయము. దాంతో పాటు ఒక నిమిషం అండి, ఇప్పుడు సీఎం కప్ కరాటేను గవర్నమెంట్ పరంగా చేయడము అందరికీ సంతోషకరం. అవును రైట్. అది ఏ విధంగా చెయ్యాలనే దాని మీదనే ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజు కాదు, ఒక 40 years నుంచి కరాటే చేస్తున్న మాస్టర్లు అందరు ఉన్నారు మన దగ్గర. మంచి చెడు అన్ని ఏళ్ళు మన 5వ ఏళ్ళు ఒక్క రకంగా ఉండవు. కాబట్టి ఈ అన్ని 5 ఏళ్ళు ఒక్క దగ్గర పడితేనే కరాటే అయింది అనేది వీళ్ళకి చాలా మందికి తెలియదు. ఈ ఏ ఒక్క ఏళ్ళతోటి కూడా కరాటే చేయలేడు. ఈ 5 ఏళ్ళు కావాల్సిందే పంచి కొట్టాలంటే. కాబట్టి మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ చెయ్యాలనుకున్నప్పుడు ఇక్కడ చిన్న చితుక మాస్టర్లందరికి కూడా డిస్ట్రిక్ట్ వైజ్ గా మీటింగ్ చేసి మళ్ళీ స్టేట్ మీటింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దాని తర్వాత ఎందుకంటే కరాటే మాస్టర్లు గత కొన్ని సంవత్సరాలుగా కుంగిపోతున్నారు చాలా మంది, తగిన సహకారం లేక. కాబట్టి ఇక్కడ అది ఎక్కడ కూడా కనిపించలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు సీఎం గారు ఖాళీ ఒక్కేళ్ళు ఉన్నోళ్ళే, ఏళ్ళు పెద్దగా ఉన్నోళ్ళు ఓటేస్తేనే సీఎం అయిందా? లేదు, అందరు వేస్తేనే సీఎం అయ్యిండు. ఎందుకే ఇక్కడ చిన్న అందరూ ఓటు కావాల్సి వచ్చింది. కానీ మరి కరాటే మాస్టర్లు వచ్చినప్పుడు చిన్న చిట్కా మాస్టర్లు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉన్నారు, పల్లెటూరు వైజ్ గా ఉన్నారు, మండల్ వైజ్ గా ఉన్నారు, మరి ఎందుకు రాలే?
అంటే అందరికి తెలియదా ఇప్పుడు ఏమో సార్ మాస్టర్ ఏమంటున్నా అందరికి తెలియదని చెప్తున్నారండి ఇక్కడ. లే తప్పండి. 100% గా ప్రతి ఒక్క కరాటే మాస్టర్ కి సీఎం సెలక్షన్స్ అని చెప్పి డిసెంబర్ 30th నుంచి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి సెలక్షన్ సీఎం కప్ ఉందని చెప్పి ప్రతి మాస్టర్ కు తెలుసు. ఎందుకంటే ఓపెన్ గా ప్రతి ఒక్క మాస్టర్ కూడా 50-60 వాట్సాప్ సోషల్ మీడియా గ్రూప్ లో ఉన్నారు. సీఎం కప్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. వారు రాకుండా ఇప్పుడు మనం సమాధానం చెప్పాలనుకుంటే మనం చెప్పలేం. ఎందుకంటే అఫీషియల్స్ అంటూ ఖచ్చితంగా టోర్నమెంట్ నిర్వహించాలనుకున్నప్పుడు అఫీషియల్స్ అవసరము. అఫీషియల్ అంటూ రానప్పుడు ఇట్లా మనం బయటకు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఖచ్చితంగా ఉన్నది అండి. ఇంకోటి నార్మల్ అఫీషియల్స్ పిలిపించాలి. WKF AKF అప్రూవల్ పిలిపించారు. ఇప్పుడు మేము కూడా టోర్నమెంట్ ఎక్కడ జరిగితే నేను AKF ని కాదు నన్ను పక్కన పెడతారు. AKF ని అక్కడ ఎవరైనా ఉన్నాను AKF ని తీసుకొచ్చి జడ్జిగా వ్యవహరిస్తారు. నన్ను తప్పుగా అనలేం కదండి. మాస్టర్ గారు ఉన్నారా లైన్ లో? చెప్పండి. అయితే ఇంకొక విషయం సార్, ఇప్పుడు మా పవన్ విషయంలో దాడి జరిగింది, దానిపైన మీరు ఏమంటారు, ఎలా మీరు స్పందిస్తారండి ఒక మాస్టర్ గా? పవన్ వ్యతిరేకించడంలో ఆయనకు అన్యాయం పెరిగిందని వ్యతిరేకించినప్పుడు అక్కడ పవన్ జగిత్యాల అన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పవన్ కు సపోర్ట్ లేదు అక్కడ. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పవన్ కి ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేది ఒక మీరు వెళ్ళారా మాస్టర్ అక్కడికి వెళ్ళారా మొన్న మీరు? నేను మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళాను. అప్పుడు జరిగిపోయింది. అక్కడ ఏంటంటే మనకు వీడియో చూసినప్పుడు చూస్తే ఓన్లీ జగిత్యాల జిల్లానే ఉంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎక్కడ లేదు. అక్కడ ఇక్కడ మల్లికార్జున సార్ కూడా అంతసేపు అక్కడనే ఉన్నాడా, దాన్ని బయటకు వచ్చినాక జరిగిందని చెప్తుండు. అది నాకు తెలియదు. నేను పోయినప్పటికీ మార్నింగ్ జరిగింది అని నాకు వేరే కాల్స్ వస్తే కూడా నేను వేరే పనిలో ఉన్నాను, తర్వాత పోతాను. ఎందుకంటే అఫీషియల్స్ ఆల్రెడీ అక్కడ ఏమైపోయిందంటే అఫీషియల్స్ రికార్డు ప్రకారంగా వాళ్ళు, నేను ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ పక్కకు పెట్టి స్టేడియం MD గారికి డైరెక్టర్ గారికి కాల్ చేశాను. నేను డైరెక్టర్ కాల్ చేస్తే మేము సో మనుషులకు వాళ్ళకు రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము, వాళ్ళే చేస్తారు అన్నప్పుడు సో మనం పోయి అక్కడ రెఫరీ కొరకు ఫైట్ చేయడము అక్కడ తగదు అనేది నాకు అర్థమైంది. అక్కడ ఇంకోటి కీర్తనను తీసుకొచ్చి పెట్టారంటే 2 విధాలుగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దాన్ని ఎవరు తీసుకొచ్చి పెట్టారు? మాస్టర్ ఇక్కడ మొత్తం పంచాయతీ మొత్తం కీర్తన విషయంలో అయితే సార్ అయిన వాళ్ళు అసలు ఏందో తెలియదు మనకు. అది మరి అంత వన్ సైడ్ అయిపోయింది సార్ ఇక్కడ. ఒక విషయం, కీర్తనలు తీసుకొచ్చి ఎవరు పెట్టారనేది ముందు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు WKF AKF మహేష్ గౌడ్ గారు సెలక్షన్ అది. మహేష్ గౌడ్ గారు కాదు రాష్ట్ర అధ్యక్షుడు PCC అధ్యక్షుడు. ఆయనకి మహేష్ సార్ గారు కరెక్ట్ గా సంబంధం లేదు. కమలాకర్ గారు లాస్ట్ 14 నుంచి మేము చూస్తున్నాం. 14 నుంచి చూసుకున్నట్టయితే కియో అనేది లేదు. కియో అనేది 2021. ఇక్కడ 14 కన్నా ముందు చూసుకున్నట్టయితే ఇండియా వైడ్ గా ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్ ఒకటే ఉండేది. దాన్ని చేసింది మళ్ళీ కాయిగా కన్వర్ట్ చేశారు. దాన్నే అదే కాయినున్న మళ్ళీ ఇప్పుడు కియో ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కూడా కమర్షియల్. ఇక్కడ ఏమైపోతుంది, మేము పోయిన కాలం నాడేముంది స్టెప్ బై స్టెప్ జడ్జిలు అయ్యేది, ఇవాళ డైరెక్ట్ రెఫరీలు అయిపోతున్నారు. వానికి నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. డైరెక్ట్ రెఫరీలు పైసలు పెట్టారా, ఖర్చు పెట్టారా, రెఫరీ తీసుకొని వస్తున్నారు. ఆ రోజుల్లో ఎన్ని సెమినార్లకు పోతే కూడా జడ్జి కాలేని రోజులున్నాయి. ఎన్ని కరెంటాలు ఉన్నా కానీ ఇటువంటి అఫీషియల్ గేమ్ లో అందరు ఒకటి కావాలి మాస్టర్ అని ఒకటే చెప్పేది. ఫస్ట్ అయితే తెలంగాణ స్టేట్ లో అందరు మాస్టర్లు ఒక యూనియన్ ఉండాలి. మీరేమంటారు? ఇక్కడ నువ్వు చెప్పింది కరెక్టే అన్న. అదే నేనేమంటున్నా అంటే మీతో మాట్లాడదా ఇక్కడ యూనిటీ లేదనడానికి ఆస్కారం లేదు. యూనిటీ 100% గా మనం యూనిటీ ఉన్నాము. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే ఆర్గనైజేషన్ సపరేట్ అయింది. మాస్టర్ సమాధానం చెప్పండి, యూనిటీ లేదని చెప్తున్నాడు అన్న వెంకటేశ్వర గారు. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే మనం కూడా 42-43 ఏళ్ళ పైన మనం ఫీల్డ్ లో ఉన్నాం. మనం అందరం కూడా సీనియర్లు, మీకు కూడా తెలుసు. నేనేమంటాను, యూనిటీ లేదనడానికి మనకు ఆస్కారం లేదు. యూనిటీ ఉన్నాం. కాకపోతే ఫెడరేషన్స్ ఆర్గనైజేషన్స్ అలా ఉండడం వల్ల ఒకరికొకరికి సఖ్యత లేకుండా పోతుందని నా భావన. నేనేమంటున్నానంటే ఇది మనకు ఆర్గనైజేషన్లకు సంబంధం లేని గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినప్పుడు అన్ని ఆర్గనైజేషన్లకు ఇన్విటేషన్ చేయాలి. 100% చేయాలి. కానీ మనకు తెలుసు కదా ఈ ఈవెంట్ ఈ రోజు ఉంది అని తెలుసు కదా మనకు. అది ఈవెంట్ పక్కకు పెట్టి దానికన్నా ముందు 4 ఆర్గనైజేషన్లు ఉన్నాయన్నప్పుడు ఇలా ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఏం చేస్తుంది, ఇన్ని ఆర్గనైజేషన్లు ఉన్నప్పుడు అందరినీ కాల్ఫర్ చేస్తుంది. అక్కడ వాస్తవం అయితే ప్రస్తుతానికి ఆర్గనైజేషన్ కాల్ఫర్ చేయాలి. మరి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి చెప్పినప్పుడు మేము ఇన్ని టోర్నమెంట్లకు మేము పర్మిషన్లు ఇస్తున్నాం స్టేడియంస్ కు, మరి ఇన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి వాళ్ళని కూడా కాల్ఫర్
వాళ్ళకు ఉండాలి కదా. అంటే మనకి ఏం జరుగుతుందంటే అక్కడ ఇది మనం చేస్తున్న తప్పే అనుకోవాలి. ఎందుకంటే మనము ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎన్నో స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక స్టైల్ పేరు చెప్పలేము. ఇప్పుడు రికగ్నైజ్ స్టైల్ అంటే కాయకి అనుకుందాము. అట్లా కాకుండా డిఫరెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు టోర్నమెంట్ పెడుతున్నాం అంటే XYZ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి నేనే ఫౌండర్, నేనే ప్రెసిడెంట్, నేనే గ్రాండ్ మాస్టర్స్ అని పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతమంది అని పిలుస్తారు వాళ్ళు? నేను ఇంకొకటి విషయం కూడా వాళ్ళు ఎంతమంది కాల్ ఫర్ చేయగలరు వాళ్ళు? అండర్స్టూడ్ బ్రదర్, మీ మాట అట్లా అట్లా అంటే నా భావన అయితే ఏంటంటే దీనికి ఒకటి ఇంకో సొల్యూషన్ ఉంది. ఎక్కడ ఉందంటే మన స్పోర్ట్స్ అథారిటీ నుంచి మనకు 4 అడుగుల దూరంలో ఏముంది ఒలింపిక్ భవన్ ఉంది, రైట్? ఒలింపిక్ భవన్ లో ఎన్ని ఆర్గనైజేషన్లు అనేది ఆర్గనైజేషన్ ఆడ దొరుకుతుంది వాళ్ళకు, స్పోర్ట్స్ అథారిటీలు దొరకదు. అవును, ఒలింపిక్ భవన్ లో ఆల్రెడీ మన లెటర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మన అన్ని ఉన్నాయి. అవునవును, 6 లెటర్స్ ఉన్నాయి. దాన్ని బట్టి వీళ్ళు ఫాలో చేయాల్సింది. అన్ని స్పోర్ట్స్ ఆల్ స్పోర్ట్స్ సంబంధించిందంతా ఒలింపిక్ భవన్ లో ఉంది కుప్ప. సరే ఓకే, నేనేమంటున్నా వెంకటేశన్, సరే జరిగిండొచ్చు. ఎందుకంటే మనం ఏంటంటే ఇది టైం మనకు 1 month 1.5 month లో మనకి షెడ్యూల్స్ రావడము, తర్వాత మనం ఈ జిల్లా సెలక్షన్స్ నిర్వహించుకోవడము, తర్వాత మన స్టేట్ సెలక్షన్స్ రావడం జరిగింది. కానీ ఇది మనం ఒక మంచి పరిణామాన్ని మనము దయచేసి దీన్ని ఖరాబ్ చేసుకోకుండా ఇక ముందు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సీఎం కప్ పెడితే కనీసం ఇది ఒక మన అనుభవంగా భావించి నెక్స్ట్ టైం అన్న మనం ముందే ఇది వచ్చే ముందే మనమే గెట్ టుగెదర్ అయ్యి మనమే లోతుగా మనమే ముందుకు వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు జరగదేమో ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మనం అయిపోయిన దాన్ని పెద్దగా చేసుకోకుండా మాస్టర్ గారు చాలా థ్యాంక్స్ ఫోన్ చేసినందుకు, మా లైవ్ లోకి వచ్చిన చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. థ్యాంక్ యూ. అదే నేనేమంటున్నా, ఇది వాస్తవానికి ఇది మంచి ఆలోచన. ఎందుకంటే సరే దీని ద్వారా మనకు ఇప్పుడు మనకు మెసేజ్ వచ్చింది, నెక్స్ట్ టైం ఏం చేయాలి, సరే ఒలింపిక్ లో ఏమున్నాయి లెటర్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని అప్రోచ్ అయ్యి వీటింగ్ కండక్ట్ చేసుకుందాం అనేది ఇది బాగుంది. ఎందుకంటే దీన్ని ఇక అంటే మన కరాటే ఈ రోజు మనం ఒక స్టెప్ బై స్టెప్ మంచి పైకి వచ్చినాం కాబట్టి దీన్ని ఇక ప్రొలాంగ్ చేసుకోకుండా పవన్ కొట్టినందుకు ఏమైనా సారీ చెప్పారు ఆయన? ఇది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, పవన్ కు కొట్టిన అన్న విషయం నాకు తెలియదు. నేను రాత్రి మాట్లాడినా, నేను ఉదయం కూడా మాట్లాడినా, నేను ఇటువంటి విషయం ఉంటే రేపు కూడా మళ్ళీ మనం ఒకసారి మాట్లాడదాం. ఏమన్నా ఇప్పుడు మనకు వాళ్ళు కొట్టిరు, ఎవరు కొట్టిరు అనేది ఒక పేర్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళని ఇమీడియట్ మాట్లాడదాం. కానీ నాకైతే నాకు గొడవ జరిగింది అన్నది విషయం తెలుసు, కానీ మరి కొట్టింది అన్నాడు మరి పవన్ ఇంకొకరికైనా అప్రోచ్ అయ్యాడా, ఇంకొకరికైనా తెలియజేసిండా? ఇప్పుడు మనకే తెలియజేసినట్టయితే రేపు పొద్దున దీన్ని ఫాలో అప్ చేద్దాం. మన ఇప్పుడు కరాటే అధ్యక్షుడు ఇప్పుడు పవన్ కూడా ఉన్నది మన కియోనే కాబట్టి ఇమీడియట్ మహేష్ కుమార్ సార్ దగ్గరికి దృష్టి తీసుకెళ్తాం 100% తీసుకెళ్తాం. రేపు పొద్దున మీటింగ్ పెడతాము, రేపు అక్కడ తీసుకెళ్తాం. పవన్ కూడా రమ్మని చెప్తాం. ఎవరైతే కొట్టినట్టు అది ఇట్స్ రియల్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం మీరు సీరియస్ గా ఖండించి దాన్ని చర్యలు తీసుకుంటారు మీరు 100%. హ్యాపీ విషయం. నేను ఆల్రెడీ చెప్పిన పవన్ కి సంతోష విషయం. ఈ విషయం మీరు అడగండి, నేను పవన్ గారికి చెప్పిన. నేను మాట్లాడే ముందుకు మీరు అడగండి కూడా. హలో పవన్ గారు. నమస్తే. మేము స్టూడియోలో ఇప్పుడు మనము ఎవరైతే నేను కొట్టిరో దాని పైన సరైన చర్యలు తీసుకుందామని మనకు మల్లికార్జున్ మాస్టర్ గారు మన స్టూడియోకి వచ్చి జరిగింది. నీకు నిజంగానే అన్యాయం జరిగిందా, మరి నిజంగానే కొట్టిరా కొట్టలేదు? ఒకసారి మన లైవ్ లో ఉన్నాము. మరి మల్లికార్జున్ సార్ మన ముందు ఒకసారి మల్లికార్జున్ సార్తో మాట్లాడండి. దానికి మీరు ఖచ్చితంగా కొట్టినట్టయితే ఈ విషయం మనకు మహేష్ గౌడ్ దగ్గరికి తీసుకుపోయి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుపోయి అక్కడికి ముందు తీసుకెళ్ళి క్షమాభిషుడు మరి ఏందనే సరైన మార్గంలో మాట్లాడడానికి మనకు మల్లికార్జున్ ముందున్నాడు. ఒకసారి మాట్లాడండి మల్లికార్జున్ సార్తో. నమస్తే పవన్ నీతో ఆల్రెడీ మనము అంటే యాక్చువల్గా పిల్లోడికి అన్యాయం జరిగిందని మనం మాట్లాడుకున్నాం. తర్వాత నాకు రాత్రి తెలిసింది నీ మీద చేయబడ్డదని. ఓకే, సంగారెడ్డిలో అమ్మాయి పెద్దపల్లికి వెళ్ళి వచ్చి ఆడుతున్నది. ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినందుకు నేను కూడా చెప్పాను, ఇక్కడ జరుగుతున్నాయి, ఎన్నిసార్లు జరుగుతాయి, ప్రాపర్ గా చెయ్యాలి. అంతసేపు ఒక గంట సేపు పోస్ట్పోన్ చేసి అన్ని కోచ్లతో మాట్లాడండి, అసలు డ్రాషీట్ అని కూడా ఇవ్వండి. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఏలు పెట్టి చూపెడతారా అనే భావనకు వచ్చిండ్రు. అలెగ్జాండర్ గారు ఫస్ట్ కాలర్ బట్టి కొట్టడం జరిగింది. దాని తర్వాత అందరూ ఎగబడ్డారు మొత్తం. మిమ్మల్ని కొట్టాడు అలెగ్జాండర్? కాలర్ పట్టుకున్నాడు. మీ దగ్గర వీడియో ఉందా? ఉన్నాయి. ఓకే, మీ ఆ వీడియో కొంచెం మళ్ళీ సెండ్ చేయండి నాకు. ఒకటి రెండో విషయం, ఆల్రెడీ మన ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. అలెగ్జాండర్ గారు ఇన్ఛార్జ్ సరే ఇట్లా జరుగుతున్నది, మాటికి ఇదేనా ఇదే జరుగుతున్నది అని చెప్తున్న సందర్భంలో ఒక అమ్మాయి అబ్జెక్షన్ చెప్తుంది. గరీబ్నగర్ అమ్మాయి అబ్జెక్షన్ చెప్తే ఆ మందికి షౌట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని చూడకుండా కూడా చాలా వర్గంగా మాట్లాడుతున్నారు.
మాట్లాడుతూ ఉంటే అధ్యక్షుని చెప్పాము ఎందుకు అమ్మాయితో మాట్లాడుతున్నా తక్కువ వచ్చేసాడు ఇక నువ్వు ఇంటర్ఫేర్ అవుతున్నావు. ఓకే, నిన్ను కొట్టిన వీడియో అయితే ఉంది కదా ఒకటి, పంపిస్తాను. రైట్, ఆ వీడియో మనకి ఎవిడెన్స్ కావాలి పవన్, ఎవిడెన్స్ ఉందా? అందులో వచ్చాయి మేము కాలాలు పట్టుకునేది మీరు ఇట్లా దుబ్బేసేది మీరు కొట్టినట్టు ఎవిడెన్స్ ఉందా? దానిపైన ఉంటే ఇప్పుడు దానిపైన సరైన చర్యలు తీసుకోవడానికి మనము మల్లికార్జున సార్ దాని మీద అదే పవన్ గారు నేమంటున్నా, దానిపైన 100% కొంతమంది తెలంగాణ మాస్టర్లు కాకుండా మల్లికార్జున సార్ దాని మీద ప్రత్యేకించి ఈ రోజు మన స్టూడియోకి వచ్చి నీకోసం వచ్చి నీకు న్యాయం జరగాలని స్టూడియోకి వచ్చి జరిగింది. నిజంగానే జరిగితే దానిపైన సరైన చర్యలు తీసుకోవడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అది విషయం, మాకు ఎవిడెన్స్ కావాలి, ఎవిడెన్స్ పంపించే ప్లాన్ చేయండి. పంపిస్తాను. ఓకే.